6th యూనిట్ లోపల బాల్యారంభ శిశు అభివృద్ధి విద్య అండి. బాల్యారంభ శిశు అభివృద్ధి మరియు విద్యను గురించి చూస్తున్నామండి. సో దీన్ని ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ అంటారు. ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్. సో ఆల్రెడీ ఇది గతంలో మనం 3rd యూనిట్ లోపల చూసినటువంటిదే. సో మళ్ళొకసారి దీన్ని టచ్ చేసుకుంటూ పోదాం. ఈ బాల్యారంభ శిశు అభివృద్ధి విద్య లోపల ఫస్ట్ శిశువు 3 సంవత్సరాల లోపున్నటువంటి శిశువు, ఎప్పుడండి 3 సంవత్సరాల లోపున్నటువంటి శిశువు ఇంటి దగ్గరనే ఉంటాడు, లేదా పాఠశాలకు పోయే లోపు ఉన్నటువంటి శిశువు ఇంటి దగ్గర ఉంటాడు. కాబట్టి ఈ 3 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు పరిసరాలన్నా ఆటలన్నా ఆసక్తి ఉంటుంది. కాబట్టి ఇలా ఎక్కువగా ఆసక్తి ఆటల పట్ల గాని, అదేవిధంగా సో తాను ఉంటున్నటువంటి పరిసరాల పట్ల గాని ఆ సంతోషంగా ఉత్సాహంగా ఉంటాడు. కాబట్టి సో ఈ ఉత్సాహం అనేది భవిష్యత్తు లోపల ఏ విధంగా తన యొక్క మానసిక అభివృద్ధి జరుగుతుంది అంటే మానసిక అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతుంది, శారీరక అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతుంది, సామాజిక అభివృద్ధికి ఎలా తోడ్పడుతుంది అనేది బాల్యారంభ విద్య అనేది మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది అండి. సో ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత శిశువు ఎప్పుడైతే పాఠశాలకు పోతూ ఉంటాడో, ఈ పాఠశాలకు పోయే సమయం లోపల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ సో ఏం చెప్పినాయి, కొన్ని కమిటీలు ఏం చెప్పినాయి అంటే 1944వ సంవత్సరం లోపల సార్జెంట్ కమిటీ ఏం చెప్పింది. సార్జెంట్ కమిటీ అనంటే ఒక విద్యార్థి లేదా శిశువు యొక్క బాల్యారంభ సంరక్షణ అనేది సో దేశ అభివృద్ధికి ఉన్నతమైనటువంటిది అని చెప్పింది. అంటే నర్సరీ పాఠశాల లోపల చదువుతున్నటువంటి వాళ్ళు కానీ, సో మిగిలిన నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో చదువుతున్నటువంటి పిల్లల యొక్క బాల్యారంభ సంరక్షణ అనేది ఏ దేశ విద్యా విధానానికైనా అవసరము. అంటే సో ఆ దేశం యొక్క విద్యా విధానానికి ప్రధానంగా ఏది అవసరం అంటే బాల్యారంభ విద్య అనేది అవసరం అవుతూ ఉంది. దెన్ అంతేకాకుండా 1964వ సంవత్సరం లోపల 64లో కొఠారి కమిషన్ ఏం చెప్పింది అంటే విద్యార్థి బాల్యారంభము లోపల నేర్చుకున్నటువంటి చదువు లేదా నేర్చుకున్నటువంటి ఉత్సవమట శిశువు యొక్క శారీరక వికాసానికి, మానసిక వికాసానికి దోహదపడుతుంది అని అంటుంది. అంటే బాల్య దశ లోపల ఏదైతే మనం నేర్చుకున్నామో అదే శారీరక వికాసానికి తోడ్పడుతుంది, అది మానసిక వికాసానికి తోడ్పడుతుంది అని చెప్పడం జరిగింది. దెన్ అంతేకాకుండా 1986 ఎవరు ఎన్పిఈ నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986 కానీ 1992 లోపల ఈ ఎన్పిఈ ఏం చెప్పింది అని అంటే బడియేడు పిల్లలందరికీ సార్వత్రిక విద్యను అందించాలి అని అన్నాడు. అంటే సో సార్వత్రిక విద్య అంటే విద్య అనేది అందరికీ అందుబాటు లోపల ఉండాలి. అంటే అందరికీ అందుబాటులో అంటే సో యుఈఈని సాధించాలి అని అన్నాడు. యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అందించబడాలి. అంటే ప్రతి ఒక్కరికి విద్య అనేది అందించబడాలి. ఇలా అందించినప్పుడే సో సమాజం లోపల వ్యక్తి అనేది ఆ దేశ యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటాడు. కాబట్టి సో బాల్య దశలో నేర్చుకున్నటువంటి విద్య దేశ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. దెన్ అంతేకాకుండా సో ఈ దశ లోపల ఏం చేయాలి, సార్వత్రిక పాఠశాలలను ఏర్పాటు చేయాలి. దెన్ అంతేకాకుండా సార్వత్రిక నమోదును ఏర్పాటు చేయాలి. ఎన్పిఈ ప్రకారం సార్వత్రిక పాఠశాలను సార్వత్రికంగా విద్యార్థులను బడిలో చేర్పించాలి. సో సార్వత్రికంగా పిల్లలందరికీ పాఠశాలలు అందుబాటులో ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది అని 1986, 1992 లోపల కమిటీ చెప్పడం జరిగింది. సో దెన్ అంతేకాకుండా
ఈ వికాసం లోపల ఏమంటున్నా దీన్నే మనము సో ఈ ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ ఇక ఈసీడిఈ అంటామండి. సో దీన్ని బాల్యారంభ శిశు అభివృద్ధి దశలు అని అంటాం. కాబట్టి దాన్ని ఏమంటున్నా ఈ ఈసీడిఈ లోపల ఏ విధంగా లక్ష్యాలు ఉంటాయి అంటే భౌతిక లక్ష్యాలు ఉంటాయి, జ్ఞానాత్మక లక్ష్యాలు ఉంటాయి. ఏంటిది భౌతిక లక్ష్యాలు అనంటే సో ఆరోగ్య పరంగా గాని సంరక్షణ పరంగా గాని అదే విధంగా సో వివిధ రకాలైనటువంటి వికాసాల అభివృద్ధికి లక్షణాలన్నీ దేని కిందికి వస్తాయంటే భౌతిక లక్షణాల కిందికి వస్తాయి, లక్ష్యాల కిందికి వస్తాయి. చూడండి ఒకసారి చెప్తున్నా. భౌతిక లక్ష్యాలు ఏంటిది? భౌతిక లక్ష్యాలు అంటే భౌతిక లక్ష్యాలు సో ఆరోగ్య సంరక్షణ ఒక భౌతిక లక్ష్యము. దాని అదేవిధంగా పోషకాహారము, ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లను పెంపొందించుకోవడం. ఆరోగ్యం విషయంలో కానీ పోషకాహార విషయంలో కానీ ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లను పెంపొందించుకుంటే దానినే భౌతిక లక్ష్యాలు అంటున్నాము. దెన్ జ్ఞానాత్మక లక్ష్యాలు అనంటే సో దేనిని జ్ఞానాత్మక లక్ష్యాలు అని అంటున్నామంటే జ్ఞానాత్మక లక్ష్యాలు అంటే వేటిని అంటున్నామంటే సో జ్ఞానము తెలివి పరంగా ఒక పరిమాణాన్ని గురించి తెలుసుకోవడము, సైజును గురించి కానీ ఆకారం గురించి కానీ షేపును గురించి కానీ రంగులను గురించి కానీ సంఖ్యలను గురించి కానీ. ఓకేనా అండి? అంటే సంఖ్యలైనా ఆకారమైనా సైజ్ అయినా రంగైనా సంఖ్యలైనా సంబంధాలు కానీ లేదా వర్గీకరణలు వర్గీకరణ గురించి కానీ లేదా క్రమానుగతం లేదా క్రమ సంఖ్య గురించి కానీ తెలుసుకుంటే దాన్నే జ్ఞానాత్మకం అంటాము. అంటే సో బాల్య దశ లోపల దీని యొక్క సైజు ఈ విధంగా ఉంది, ఇది త్రిభుజాకారంగా ఉంది, సో లేదా ఇది రకరకాలైనటువంటి చతుర్భుజాకారంగా ఉంది అని ఇలా వేటిని సో ఆకారాలను కానీ రంగులను కానీ వర్గీకరణ అంటే పెద్ద ఎన్న ఒక దిక్కు చిన్న ఎన్న ఒక దిక్కు ఇలా వర్గీకరణ గురించి కానీ క్రమ సంఖ్యల గురించి కానీ తెలుసుకుంటే ఆ శిశువు జ్ఞానాత్మక లక్ష్యాన్ని సాధించిండు అంటారు. దెన్ ఏమంటున్నా థర్డ్ వన్ సాంఘిక లక్ష్యాలు. ఏంటి సాంఘిక లక్ష్యాలు సాధించిండు శిశువు అనంటే నంబర్ 1 ఆటలతోటి తోటి బాలలకు మధ్య ఏ విధమైనటువంటి కదలికలున్నాయి, సో పిల్లలతో ఏ విధంగా ఆడుకుంటున్నాడు, సాటివారితో జట్టులో ఏ విధంగా ఉంటుండు, కుటుంబంలో ఏ విధంగా ఉంటుండు, ఇలా కుటుంబంలో గాని స్నేహితులతో గాని అంటే సమవయస్కులతో గాని సామాజికంగా నైతికంగా ఏ విధంగా అభివృద్ధి చెందిండో తెలిపేదాన్ని ఏమంటామంటే సాంఘిక లక్ష్యము అని అంటారు. దెన్ ఉద్వేగ లక్ష్యాలు ఏ విధంగా ఉంటాయి ఈసీడిఈ లోపల చూసినట్లయితే ఎమోషనల్ ఆబ్జెక్టివ్ ఉద్వేగ లక్ష్యాలు. ఈ ఉద్వేగ లక్ష్యాలు సో తరగతి గది లోపల ఏ విధంగా ఉంటుండు, చేష్టలు ఏ విధంగా ఉంటున్నాయి, దుందుడుకు చేష్టలు ఉన్నాయా, భయం ఉన్నదా, సిగ్గుపడుతూ ఉన్నాడా, సో బాలిక లోపల ఏ విధంగా ఉంది, బాలుల లోపల ఏ విధంగా ఉంది, భయం ఏ విధంగా ఉంది, సిగ్గు ఏ విధంగా ఉన్నది, సో ఆ చేష్టలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ జీవితంలో మార్చుకునే శక్తి ఉన్నదా లేదా, అలాంటి వాటికి సో విద్యార్థి ఏ విధంగా స్పందిస్తున్నాడు అని తెలుసుకోవడాన్ని ఏమంటున్నాము అంటే సో ఉద్వేగ లక్ష్యాలు అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా అండి? సో ఇక వీటిపైన ఈ ఈసీడిఈకి సంబంధించి 1970వ సంవత్సరం లోపలనట ఏం చేసిరంటే 1970 లోపల సో ఈసీఈ లోపల బాలల వికాసానికి పునాదులు వేయడమే లేదా వాళ్ళను సంపూర్ణ శక్తియుక్తులుగా మార్చాలనే ఉద్దేశంతో ఈసీఈ లోపల 3 దశలను తీసుకొచ్చిరట. ఎప్పుడండి 1970 లోపల. సో ఎన్ని దశలు అంటే 3 దశలు తీసుకొచ్చారు. ఎన్ని దశలు ఉన్నాయి? 3 దశలను తీసుకొని వచ్చారు. క్లియరా? సో ఒకటి ఏమంటున్నా 0 to 3 years వరకు సో బాలలందరూ 0 to 3 years వరకు అంగన్వాడీ కేంద్రాల లోపల వీటిని నేర్చుకుంటారు కొంతవరకు.
వేటిని? జ్ఞానాత్మక లక్ష్యం కానీ, భౌతిక లక్ష్యం కానీ, సాంఘిక లక్ష్యం కానీ, ఉద్వేగ లక్ష్యం కానీ 0 to 3 years వరకు సో అంగన్వాడీ లోపల ఈ లక్ష్యాలను కొంతవరకు నేర్చుకుంటారు. దెన్ 3 నుంచి 6 సంవత్సరాలకు వచ్చేసరికి 3 నుంచి 6 సంవత్సరాలకు వచ్చేసరికి ప్రీ ప్రైమరీ స్కూల్ పూర్వ ప్రాథమిక పాఠశాల లోపల నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ లోపల కొంతవరకు ఈ లక్ష్యాలు సాధించబడాలి. దెన్ అదేవిధంగా 6 నుంచి 8 సంవత్సరాలకు వచ్చేసరికి థర్డ్ స్టెప్ ఏమన్నాడు? 6 నుంచి 8 సార్లకు వచ్చేసరికి సో ప్రాథమిక పాఠశాల లోపల, ప్రైమరీ పాఠశాల లోపల మనము ఆ శిశువు యొక్క, విద్యార్థి యొక్క లక్ష్యాలను ఏ విధంగా సాంఘికంగా ఉండగలుగుతుండు, ఉద్వేగపరితంగా ఏ విధంగా ఉంటుండు, భౌతికంగా ఎలా ఉంటుండు అనేది మనం ఆటోమేటిక్గా ఏం చేయొచ్చట? అంచనా వేయచ్చు. ఓకేనా అండి? సో ఇప్పుడు ఈసీడీఈకి సంబంధించిన జ్ఞానాత్మక రంగాలు డెవలప్ కావాలి అంటే సో ఆటోమేటిక్ గా విద్యార్థి లోపల ఏముండాలి అంటే సో విద్యార్థికి ఈసీడీఈ కొన్ని రకాల సూత్రాలను అంటే ఈసీడీఈ యొక్క ప్రాముఖ్యత చూస్తే ఏమంటుండండి? ఈసీడీఈ యొక్క ప్రాముఖ్యత. ఈసీడీ యొక్క ప్రాముఖ్యతను గురించి చూస్తున్నాం. ఓకేనండి? సో ఇక్కడ ఈసీడీఈ ఏం చెప్తుందంటే ఈ 0 to 8 years మధ్య పిల్లలందరి లోపలనట ప్రధానంగా సో విద్యా ప్రణాళిక అంటే ఎన్పిఈ 2005 ప్రకారమట సో విద్యార్థి లోపల ఏ విధమైనటువంటి లక్ష్యాలు ఏర్పాటు చేయడం జరిగింది, అంటే ఏ విధమైనటువంటి లక్ష్యాలను అభివృద్ధి చేసుకున్నాడు, ఎంత మొత్తంలో ఈ లక్ష్యాలను సాధిస్తాడు అని చెప్పడమే ఈసీడీఈ యొక్క ప్రాధాన్యత. అంటే సో పరస్పరము ఏ విధంగా విద్యార్థిలో ఇవి అభివృద్ధి చెందినాయి అనేది చెప్తూ ఉంది. దెన్ అదేవిధంగా ఈసీడీఈ యొక్క సూత్రాలను కనుక చూసినట్లయితే సో ఈసీడీఈ ఎలా పనిచేస్తుంది అంటే 3 నుంచి 4 గంటలు పనిచేస్తుంది ప్రతిరోజు. దెన్ సో ఈసీడీఈ లోపల సురక్షితమైనటువంటి పాఠశాలలు ఉండాలి, పాఠశాల విద్యార్థికి అందుబాటులో ఉండాలి, సుశిక్తులైనటువంటి సిబ్బంది ఉండాలి, అంటే మంచి సిబ్బంది కనుక ఇక్కడ ఉండాలి. తర్వాత ఆట బొమ్మలు ఉండాలి, ఆ ఈసీడీఈ యొక్క పాఠశాల లోపల క్రీడా మైదానం ఉండాలి. ఓకేనా? సో ఆ బాలికలకు సపరేట్ గా సో మరుగుదొడ్లు, టాయిలెట్స్ అనేటి సపరేట్ గా ఉండాలి. ఇక్కడ ఈ పిల్లలకు పెద్దలకు మధ్య నిష్పత్తి ఏ విధంగా ఉండాలి అంటే సో 20 మంది పిల్లలు ఉన్నప్పుడు సో ఒకరు కంట్రోల్ చేసే సిబ్బంది ఉండాలి. దెన్ అదే విధంగా సో ఇక 3 నుంచి వీళ్ళ లోపల చూసినట్లయితే ఎక్కువగా కనుక అయితే అంటే 3 సంవత్సరాలు దాటినటువంటి వారి లోపల అయితేనేమో చూస్తే సో ఇక్కడ 1:10 గా ఉండాలి, అంటే సో 10:1 అంటే 10 మంది పిల్లలకు సో ఒక సిబ్బంది అనే వాళ్ళు ఉండాలి. సో ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి సిబ్బంది పాఠశాల లోపల ఆ విద్యార్థులందరికీ ఏం చెప్తారు అంటే జ్ఞానాత్మక లక్ష్యాలను, ఉద్వేగ లక్ష్యాలను, సాంఘిక లక్ష్యాలను ఏ విధంగా డెవలప్ అవుతూ ఉంటాయి విద్యార్థుల లోపల అనేది సో ఇక్కడ ఈసీడీఈ చెప్పడం జరుగుతూ ఉంటుంది. దాని అంతేకాకుండా మనం మెయిన్ ఏంటండి ఈ దశ లోపల ఏం జరుగుతుంది, ఏమేం చేయాలి అనేది ఈసీఈ లోపల. ఇప్పుడు ఈ ఈసీడీఈ ప్రకారము ఎట్లా వర్గీకరించారు అంటే ఇంతకుముందు అన్న దాని ప్రకారం 0 to 3, అదేవిధంగా 3 to 6, 6 to 8. సో ఈసీడీఈ ప్రకారం బాల్యారంభ దశ లోపల విద్యార్థులను ఎన్ని రకాలుగా ఏజ్ ప్రకారం విభజించారు అంటే 3 0 to 3, సో 3 to 6 ఇదేమో అంగన్వాడీ కేంద్రాల లోపల, ఇది ఎక్కడేమో ప్రీ ప్రైమరీ స్కూల్ లోపల, ఇదేమో ప్రైమరీ స్కూళ్ళ లోపల. సో ఈ ప్రైమరీ స్కూళ్ళ లోపలనే విద్యార్థిని ఏం చేయాలి అంటే ఆ విద్యార్థి యొక్క లక్షణాలను, జ్ఞానాత్మక లక్షణాలు, ఆకారం అంటే ఏంది, రంగు అంటే ఏంటిది, వరుస క్రమం ఏంటిది, వర్గీకరణ అంటే ఏంటిది, తోటి పిల్లలతో ఏ విధంగా ఉండాలి, సో తోబుట్టువులతో ఏ విధంగా ఉండాలి, కుటుంబంలో ఏ విధంగా ఉండాలి, ఉపాధ్యాయుల పట్ల ఏ విధంగా ఉండాలి అనేది సో మొత్తం ఇక్కడ ఆ ఈసీడీఈ ఏం చేస్తుందంటే ఈ ప్రోగ్రామ్ కు సంబంధించి అంటే బాల్యారంభ దశలో వీటిని నేర్పిస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ ఈసీఈ లోపల ఇక 0 to 3 years లోపల ఏం జరుగుతుంది అని అంటే
సంపూర్ణ వికాసానికి తోడ్పడాలి. సంపూర్ణ వికాసం అంటే సామాజిక వికాసము, నైతిక వికాసము, భావోద్వేగ వికాసము, అదేవిధంగా భాషా వికాసము, మానసిక వికాసాలు అనేటివి బాగా అభివృద్ధి చెందేటట్టు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది చేయడం ద్వారా తప్పు అని దండించడం జరుగుతుంది, ఇది చట్టరీత్యా సరైనటువంటిది కాదు, ఇది దొంగతనాలు చేయకూడదు అనేది మొత్తము 0 to 3 years లోపల ఆ వికాసానికి సంబంధించినటువంటి అంశాలను విద్యార్థికి నేర్పిస్తూ ఉండాలి. దెన్ అంతేకాకుండా 3 to 6 years వచ్చేసరికి 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి ఏం చెప్పాలి సార్ అని అంటే ఆటల పోటీల గురించి చెప్పాలి. అదే విధంగా పిల్లలు పెద్దల మధ్య చర్య ప్రతిచర్యలు ఏ విధంగా ఉండాలి, ఎంతవరకు గౌరవించాలి అనేది 3 నుంచి 6 సంవత్సరాల మధ్య చెప్పాలి. అభ్యాసన సామాగ్రి గురించి గాని, వైయక్తిక గురించి గాని, కథల గురించి గాని, తర్వాత రైమ్స్ గురించి గాని, నాటకాల గురించి గాని 3 నుంచి 6 సంవత్సరాల లోపల ఆ బాల్య దశలో ఉన్నటువంటి శిశువుకు నేర్పిస్తూ ఉండాలి. దెన్ 6 నుంచి 8 సంవత్సరాలకు వచ్చేసరికి ఏం చెప్పాలి మనం పాఠశాల లోపల అంటే పెద్దల పట్ల మార్గదర్శకత్వము, అభ్యసనం గురించి చెప్పాలి. ఓకేనా? అంటే పెద్దలు చెప్పినటువంటి మాటలను వినాలి, వాళ్ళు భవిష్యత్తు కోసము పాటుపడుతూ ఉంటారు కాబట్టి అనే విషయాలను చెప్పాలి. సంభాషణ వేదికలను ఏర్పాటు చేయాలి, క్రీడా వేదికలను ఏర్పాటు చేయాలి, ఆ క్రీడల లోపల ప్రోత్సహించేటట్లు చూడాలి. తర్వాత నాటకాలు గాని, తర్వాత భాషా నైపుణ్యాలు గాని, భాషను ఏ విధంగా అనర్గళంగా మాట్లాడగలుగుతాడు, గణిత నైపుణ్యాలను గాని, ఏదో ఒక బొమ్మ తీసుకొచ్చి మ్యాథ్ చెప్తున్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి, రాళ్ళు గాని, గుళికల రూపం లోపల గాని, ఇలా రకరకాలుగా తీసుకొని వస్తే అది ఏమవుతుందంటే 6 నుంచి 8 సంవత్సరాలలో విద్యార్థిలో జ్ఞానాత్మక లక్షణాలను మనము అంచనా వేయవచ్చు. ఇక ఈ విధంగా ఈ ECDE ప్రకారము 3 రకాలుగా వర్గీకరించారు. దాంట్లో ఏం చెప్తాడంటే ఎరిక్సన్ అనే శాస్త్రవేత్త ఏమంటాడంటే తల్లి, తండ్రి, ఇతర కుటుంబ సభ్యుల దగ్గర, అంటే తల్లి దగ్గర, తండ్రి దగ్గర, కుటుంబ సభ్యుల దగ్గరనే వికాసం అనేది ఎక్కువ మొత్తం లోపల అభివృద్ధి చెందుతుంది. తర్వాత పాఠశాల లోపల ఇంకా విద్యార్థులు ఏది మానసిక వికాసం గాని, నైతిక వికాసం గాని, ఉద్వేగ వికాసం గాని, సాంఘిక వికాసాలన్నీ పాఠశాలలో అభివృద్ధి చెందితే తల్లిదండ్రుల దగ్గరనే పిల్లల లోపల ఎక్కువగా వికాసం అనేది జరుగుతూ ఉంటుంది అని ఎరిక్సన్ చెప్తూ ఉంటాడు. ఈ దశలోనే పిల్లలందరికీ నైతికతను గురించి బోధించాలి, నైతికతను గురించి చెప్పాలి అని చెప్తుండు ఎరిక్సన్. దెన్ అదే విధంగా ఈ దశ లోపల పిల్లలు ప్రధానంగా దేనికైతే అలవాటు పడతారో భవిష్యత్తులో అదే ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి ఈ దశని ఏమంటున్నామంటే పునాది దశ అంటారు, దీనినే క్లిష్ట దశ అంటారు. పునాది దశ లేదా క్లిష్ట దశ అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఈ పద్ధతి లోపల ఏం చేయాలంటే విద్యార్థికి క్రీడా పద్ధతి, కళల పద్ధతులను బాల్య దశ లోపల క్రీడా పద్ధతులు గాని, కథల పద్ధతులు చెప్పాలి. ఓకేనా? ఇక్కడ కార్వెల్డ్ కుక్ అనే శాస్త్రవేత్త ప్రకారము విరామం లోపల, అంటే ఎప్పుడైతే విద్యార్థి విరామంలో ఉంటాడో విరామం లోపల ఆటల పైన ఆసక్తి చూపుతూ ఉంటాడు. కాబట్టి ఆ ఆటల పట్ల ఆసక్తి చూపించినప్పుడు విద్యార్థి లోపల ఉత్సాహము, ఆసక్తి, నైపుణ్యాలు అనేటి పెంచడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా ఆటలు ఆడిపించాలి. ఏది ఆటల పోటీలు పెట్టుండాలి, బొమ్మల గురించి కానీ, తొడుగుల గురించి కానీ, ఇలా రకరకాలుగా చిత్రపటాలు, అంకెలు, కళల పద్ధతులు, అంటే బాగా కథలు చెప్పాలి. తర్వాత ఆ విద్యార్థి నుంచి కథను చెప్పమని చెప్పాలి. విద్యార్థికి మనము కథ చెప్పాలి. దెన్ అదే విధంగా కథ చెప్పమని మళ్ళీ విద్యార్థి నుంచి మనం అడగడం ద్వారా నెమ్మదిగా విద్యార్థి లోపల భాషా నైపుణ్యం పెరుగుతుంది. అదే విధంగా కొన్ని రకాల ఉద్వేగ నైపుణ్యాలు అనేటి, ఎమోషన్స్ అనేటి తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి మంచి ద్వేషపూరిత ఉద్వేగాలు లేకుండా విద్యార్థి లోపల కథల రూపాలలో గాని, నాటక రూపాలలో గాని చేయాలి. దీనికి ప్రధానంగా ఎవరు తోడ్పడతారు అని అంటే ఉపాధ్యాయుడే ప్రధానంగా దశ లోపల ఉంటాడు. కాబట్టి ఉపాధ్యాయుడు సమయస్ఫూర్తితో ఉండాలి. క్రీడా పోటీలను గాని, నృత్య పోటీలను గాని, నాటకీయ పోటీలను గాని, చిత్రకళా పోటీలను గాని ఎప్పుడు పాఠశాల లోపల నిర్వహిస్తూ ఉంటే విద్యార్థి లోపల వికాసాలు అనేటి అభివృద్ధి చెందుతాయి. విద్యార్థికి అలాంటి అవసరాలను కల్పించాలి ఉపాధ్యాయుడు.
ఏదో అవసరం కల్పిస్తావు సార్ అంటే సో జనవరి 26 వస్తుందంటే ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటారో వాళ్లకు ఒక ప్రైజ్ ఇస్తున్నాము, లేదు 500 బహుమానం ఇస్తున్నాము అని చెప్పినప్పుడు అప్పుడు విద్యార్థి, అవసరం ఉన్నటువంటి విద్యార్థి, నేను కుతూహలంతో ఆటలాడాలనే విద్యార్థి ముందుకొచ్చేసి సో ఆటోమేటిక్ గా సంతోషంగా జాలీగా ఆదరణతో ఏం చేస్తాడంటే అందులో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో కాబట్టి ఈ విధంగా బొమ్మలు కానీ కొత్త కొత్త దుస్తులను కానీ సో ధరించుకోవడం అని చెప్పడం కానీ పరిశుభ్రతను గురించి కానీ జట్టు కృత్యాలలో ఎలా ఉండాలి అనే ఉద్దేశాలన్నీ సో ఉపాధ్యాయుడు చెప్పడం ద్వారా అవి దేనికి దారితీస్తాయి అంటే సో వికాసానికి, విద్యార్థి యొక్క వికాసానికి దారితీస్తూ ఉంటాయి. ఇక మొట్టమొదటిసారిగా ఈ ECDEకి సంబంధించి ఎక్కడ అంటే మొట్టమొదట భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు ఏర్పడ్డాయి. అంటే పాఠశాలలు ఎక్కడ ఏర్పడ్డాయి అంటే మొదట చదువు బాల్య దశలో విద్యార్థికి బాల్య దశలో పాఠాలు చెప్పాలనే ఉద్దేశంతో సో ECDE ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ అనేది భారతదేశంలో మొదట ఎక్కడ స్టార్ట్ అయింది అంటే సో క్రైస్తవ మిషనరీలు మొట్టమొదటిసారిగా ఈ పూర్వ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. పూర్వ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఆ సమయంలో వీటిని ఏమన్నారంటే కాన్వెస్ట్ పాఠశాలలు అనే పేరుతో పిలుచురు. ఏమన్నారండి? కాన్వెస్ట్ పాఠశాలలు అనే పేరుతోటి పిలిచారు. ఓకేనా? అదే విధంగా 1874వ సంవత్సరం లోపల ఉత్తరప్రదేశ్ లోపల సో టోరెంటో కాన్వెస్ట్ పాఠశాల ఏర్పడ్డది. 1874 లోపల 1874వ సంవత్సరంలో యూపీ ఉత్తరప్రదేశ్ లోని ఏం ఏర్పడ్డది అంటే సో ఆ లోరెంటో కాన్వెస్ట్ పాఠశాల ఏర్పడింది. క్లియర్ అండి? దాని ఇక తర్వాత చూసినట్లయితే 1885వ సంవత్సరం లోపల పూణే లోపల సెయింట్ హిల్లాస్ 1885వ సంవత్సరం లోపలనట సో ఎక్కడ అంటే పూణే లోపల సెయింట్ హిల్లాస్ అనే నర్సరీ పాఠశాల ఏర్పడింది. పూణేలోని సో ఏది నర్సరీ పాఠశాల ఏర్పడ్డది. ఎప్పుడు? 1885 లోపల ఏర్పడ్డది. 1888వ సంవత్సరం లోపల ఏం జరిగిందంటే ఎవరైతే ఈ నర్సరీ పాఠశాల లోపల పనిచేస్తూ ఉంటారో నర్సరీ పాఠశాలలో పనిచేసే వారికి శిక్షణ సంస్థలు ఏర్పడ్డాయి. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ శిక్షణ సంస్థలు ఏర్పడ్డాయి. ఎప్పుడండి? 1888వ సంవత్సరం లోపల శిక్షణ సంస్థలు ఏర్పడ్డాయి. ఈ నర్సరీ పాఠశాలలో బోధించడాన్ని ఏమంటారంటే కిండర్ గార్డెన్ పద్ధతి అంటారు. ఏమంటున్నా? కిండర్ గార్డెన్ పద్ధతి. ఏం చేయాలి సార్ కిండర్ గార్డెన్ పద్ధతి లోపల? ఇంతకుముందు చెప్పినట్టు సో విద్యార్థికి పాఠాలు బోధించాలి అంటే కథల రూపం లోపల బోధించాలి, నాటకాల రూపంలో బోధించాలి, చిత్రకళల రూపం లోపల బోధించాలి. ఆ పద్ధతులు ఏంటంటే కిండర్ గార్డెన్ పద్ధతి. అంటే విద్యార్థి యొక్క స్థాయికి ఉపాధ్యాయుడు దిగి పాఠాలను బోధించాలి అని ఎవరు చెప్తున్నారు అంటే కిండర్ గార్డెన్ పాఠశాల చెప్తుంది. సో క్రమంగా ఈ కిండర్ గార్డెన్ పాఠశాలలే సో బాల్వాడి పాఠశాలలు ఏర్పడ్డాయి. మనం ఇప్పుడు ఏమంటున్నాం అంటే సో బాల్వాడి లేదా అంగన్వాడి పాఠశాలలు ఏర్పడ్డాయి. దానికి తర్వాత 1907వ సంవత్సరం లోపల ఎక్కడ అనంటే మద్రాస్ లోపల ఇంటర్నేషనల్ థియోసాఫికల్ అంటే సో ఇంటర్నేషనల్ ఒక స్కూల్ అనేది ఏర్పడింది 1907 లోపల. దెన్ అదే విధంగా ఇక పశ్చిమ భారతదేశం లోపల గిజుబాయి తర్వాత 1920 లోపల పూర్వ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసింది. 1920 లోపల గిజుబాయి పూర్వ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1936 లోపల బొంబాయి లోపల తారాబాయి
మదోక్ ఏం చేసిందంటే శిశు విహార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఎప్పుడు 1936 లోపల ఒక శిశు ఏంటిది అంటే విహార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సో ఇలా ఏర్పడ్డటువంటి పాఠశాలలు అప్పుడు ఈ ఎన్ని గంటలు అంటే సో రోజుకొక 5 గంటల పాటు పనిచేసేటి. ఇవి ఏది సెంట్రల్ బాల్వాడి అయితేనేమో అంటే సెంట్రల్ స్కూల్లేమో 5 గంటలు పనిచేసేటి. అదే విధంగా ఈ బాల్వాడి పాఠశాలలేమో 1.5 గంటలు మాత్రమే. అప్పుడు సో అంటే 1.5 గంటలు మాత్రమే అప్పుడు పనిచేసాయి. 1934 వచ్చేసరికి అనీబిసెంట్ జ్ఞాపకార్థం కోసము 1934 లోపల అరెండేల్ తర్వాత రుక్మిణీ దేవి అని ఇద్దరు ఏం చేసిర్రు అనంటే మద్రాసు లోపల అడయార్ మాంటిసోరీ అనే స్కూల్ ను ఏర్పాటు చేయడం జరిగింది 1934 లోపల. 1934 సంవత్సరం లోపల అనీబిసెంట్ జ్ఞాపకార్థం కోసము 1934 లోపల సో అనీబిసెంట్ యొక్క జ్ఞాపకార్థం కోసం అట అరాండేల్ తర్వాత రుక్మిణీదేవి అనే ఇద్దరు ఏం చేసిరు అని అంటే సో ఈ అడియార్ మాంటిసోరీ అనే పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1939 లోపల ఏం జరిగిందంటే మాంటిసోరీ భారతదేశానికి రావడం జరిగిందట. సో అప్పటి నుంచి ఏం జరిగింది అంటే ఈ క్రైస్తవ మిషనరీ పాఠశాలలు అనేటి ఏర్పడింది ఇది. ఇక దీని తర్వాత 1939 సంవత్సరం లోపల రెండో కేర్ కమిటీ ఏర్పడింది. 1939లో కేర్ కమిటీ ఏర్పడింది. 1939లో రెండవ కేర్ కమిటీ ఏర్పడింది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చెప్పింది, నర్సరీ పాఠశాలలను ఏర్పాటు చేయాలి, అందులో శిక్షణ కలిగినటువంటి ఉపాధ్యాయులను అందించాలి అని చెప్పింది. ఎవరు? కేర్ కమిటీ. నర్సరీ పాఠశాలలను ఏర్పాటు చేయాలి, సో శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులను నియమించాలి అని చెప్పినటువంటి కమిటీ. దీని తర్వాత 1944 లోపల సార్జెంట్ కమిటీ వచ్చింది. సార్జెంట్ కమిటీ 3 నుంచి 6 సంవత్సరాల వయసున్న పిల్లలందరూ పాఠశాలలో జాయిన్ చేయించాలి. స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి ఉపాధ్యాయురాలు అయినటువంటి స్త్రీ ఉపాధ్యాయురాలను నియమించాలి అని 1944 లోపల సార్జెంట్ కమిటీ చెప్పడం జరిగింది 1944 లోపల. దానిక 1964-66 లోపల కొఠారి కమిషన్ ఏర్పడింది. 64-66లో కొఠారి కమిషన్ ఏర్పడింది. ఇప్పుడు ఈ కొఠారి కమిషన్ ఆ ఈసీడీఈ గురించి ఏం చెప్పింది అనంటే సో ఇప్పుడు ఏది 3 నుంచి 5 సంవత్సరాల వయసున్న పిల్లలు లేదా 6 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు సో ప్రతి ఒక్కరూ పాఠశాలలోనే ఉండాలి, బయట ఉండకూడదు. కాబట్టి సో సుమారుగా వీళ్ళు ఒక 5% అంటే 3 to 5%, 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు 5%, 6 సంవత్సరాల పైన వాళ్ళు 50% ఖచ్చితంగా పాఠశాలలోనే ఉండాలి. సో పాఠశాల నిర్వహణ కోసము ఆ జిల్లాకు సంబంధించినటువంటి అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఆ కేంద్రాల ఆధారంగానే సో ఎక్కడ విద్యార్థి పిల్లలు బయట ఉండకుండా చదువుకోకుండా ఉండకుండా సో ప్రతి ఒక్కరు పాఠశాలలోనే ఉండాలి అని 1964-60 లోపల ఎవరు చెప్పారంటే 66లో కొఠారి కమిషన్ చెప్పింది. ఓకేనా. తర్వాత పూర్వ ప్రాథమిక ఉపాధ్యాయులకు వీళ్ళకు ప్రత్యేక శిక్షణనివ్వాలి అని చెప్పింది. పిల్లలు ఒక దశ నుంచి మరొక దశకు వెళుతూ ఉంటాడు కాబట్టి సో పాఠ్యాంశాలన్నింటినీ క్రీడా విధానం ద్వారా బోధించాలి అని చెప్పింది. సో క్రీడా పద్ధతుల ద్వారా బోధించాలి, ఉపాధ్యాయులకు శిక్షణనివ్వాలి. సో 50% పిల్లలందరూ 6 సంవత్సరాలు ఖచ్చితంగా బడి లోపలనే ఉండాలి. సో రిమైనింగ్ 3 to అయితేనేమో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ లోపల ఉండాలి. కాబట్టి ఇలాంటి నిర్ణయాలన్నిటినీ 64 కమిషన్ చేయడం జరిగింది. దాని అదేవిధంగా ఇక జాతీయ విద్యా విధానము
నేషనల్ ఫ్రేమ్వర్క్ ఎడ్యుకేషన్ పాలసీ ఎడ్యుకేషన్ 2013 లోపల కొన్ని సూచించింది ఏంటి అంటే సో సమగ్ర సమాఖ్య విధానము అంటే ఎస్ఎస్ఏ సమగ్ర సమాఖ్య ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమగ్ర సమాఖ్య ప్రకారం కూడా ఏం చెప్పిండ్రు అంటే ఖచ్చితంగా విద్యార్థి పాఠశాలలోకి వెళ్ళాలి. ఇలా పాఠశాలలోకి పోవడం ద్వారా నర్సరీ లోపల కానీ ఎల్కేజీ లోపల కానీ ఏర్పాటు చేయాలి. సో ప్రైవేటు రంగంలో పూర్వ ప్రాథమిక విద్య ఏర్పాటు చేసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు అని కూడా సో ఈసీడీఈ 1975 లోపల సూచించడం జరిగింది. సో అంతేకాకుండా ఇక కుటుంబ శిశు సంరక్షణ గృహాలు ఇక్కడ కూడా ఏంటిది అంటే ప్రధానంగా దీని లోపల ఈసీఈ లోపల కిండర్ గార్డెన్ పాఠశాలలు అన్నాం కదండి. ఈ కిండర్ గార్డెన్ పాఠశాల లోపల 3 నుంచి 4 సంవత్సరాల వారికి ఎల్కేజీ, 4 నుంచి 5 సంవత్సరాల వరకు యూకేజీ తరగతులుగా విభజించి క్రీడా పద్ధతుల ద్వారా బోధించాలి అని చెప్పిండు. దెన్ అదే విధంగా 3R ను విద్యార్థి లోపల డెవలప్ చేయాలి అని చెప్పిండు. ఏంటి సార్ అంటే రీడింగ్, రైటింగ్, ఆర్థమెటిక్. సో ఈ 3R అంటే రీడింగ్, రైటింగ్, ఆర్థమెటిక్ ను విద్యార్థి లోపల సో శిశువు లోపల ఎప్పుడైతే మనం అభివృద్ధి చెందిస్తామో సో అప్పుడు మాత్రమే సో దేశం యొక్క భవిష్యత్తు బాల్యారంభ విద్యపై ఆధారపడి ఉన్నది అని చెప్పడానికి సులభవుతుందనే ఉద్దేశంతో ఇలా మొదటిలోనే ఏర్పాటు చేయడం జరిగింది. క్రమంగా ఇప్పుడు ఈసీడీఏ ఎలా అంటే సో ఎస్ఎస్ఏగా కన్వర్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో స్వేచ్ఛగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సర్దుబాటు ద్వారా విద్యార్థులకు సో పాఠశాల లోపల తరగతులను బోధించాలి. వాళ్లకు ఏ విధంగా అంటే పరిసరాలకు అనుగుణంగా విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించాలి అని చెప్పింది. దెన్ ఎన్సిఎఫ్ ఓకేనా. సో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 సంవత్సరం లోపలనట శిశు వికాసం లోపల ఏమేం రంగాలు సాధించాలి అంటే నంబర్ 1 చలన నైపుణ్య రంగము అంటే ఎన్సిఎఫ్ ప్రకారము ఎన్సిఎఫ్ 2005 లోపల ఏం చెప్పింది అని అంటే ప్రతి విద్యార్థి లోపల కొన్ని రంగాలను అభివృద్ధి చేయాలి అని చెప్పింది. ఏం రంగం అంటే చలన నైపుణ్యాల రంగము, చలన నైపుణ్యాల రంగం అంటే చలన కౌశలాలు అంటే సో పని చేయడం ద్వారా నేర్చుకోవడాన్ని ఎక్కువగా ప్రోత్సాహం చేయాలి. అంటే చేయడం ద్వారా నేర్చుకోవడము, డూ టు లెర్న్ అంటే చేయడం ద్వారా నేర్చుకుంటే విద్యార్థి లోపల ఏం జరుగుతుందంటే వికాసాలు అనేటివి అభివృద్ధి చెందుతాయి. దెన్ జ్ఞానేంద్రియ వికాస రంగము, జ్ఞానేంద్రియం సో ఏమంటున్నాము సో జ్ఞానేంద్రియ వికాస రంగం అభివృద్ధి చెందాలి. అంటే బాగా సో మెదడుకు సంబంధించి కానీ అదే విధంగా సో తెలివితేటలకు సంబంధించినటువంటి కానీ అలాంటి రంగాలను విద్యార్థికి అభివృద్ధి చేయాలి. తర్వాత గ్రహణ శక్తి, సంజ్ఞానాత్మక గ్రహణ శక్తి వికాస రంగము, సంజ్ఞానాత్మక గ్రహణ శక్తి వికాస రంగము. ఈ రంగం ఏం చెప్తుంది అంటే సో ఏది విషయాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, పరిసరాలకు ఎలా సర్దుబాటు కావాలి, విద్యార్థి ఉపాధ్యాయునికి, విద్యార్థి పాఠశాలకు మధ్య ఎలా సర్దుబాటు కావాలో ఈ రంగాలు చెప్తుంది. తర్వాత ఉద్వేగ వికాస రంగం గురించి చెప్పింది. ఉద్వేగ వికాస రంగం ఏ విధంగా ఉండాలి అంటే సో క్రమంగా ఉత్తేజం వైపుకు, సంతోషం వైపుకు ఉద్వేగ రంగాలు ఉండాలి కానీ సో అదే విధంగా ద్వేషపూరితమైనటువంటి రంగముగా ఉండకూడదు అనేది సో ఇక్కడ ఎన్సిఎఫ్ లోపల ఒక భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అంతేకాకుండా దీంట్లోపల ప్రధానమైనది ఈ 6 యూనిట్ లోపల ఏంటంటే సో ఎక్కువగా 0 to 3 years చూసుకోవాలి, 3 to 6 years, అదే విధంగా 6 to 8 years. పాఠ్య ప్రణాళిక యొక్క రచనా లక్ష్యాలు ఏం చేయాలి సార్ అంటే బాలల యొక్క ప్రత్యేక అవసరాలను గుర్తించాలి. ఫస్ట్ ఏమంటున్నామండి, బాలల ప్రత్యేక అవసరాలను గుర్తించాలి. ప్రత్యేక అవసరాలు అంటే సో ఏ విధంగా అభివృద్ధి చెందిండు బాలలు, ఓకేనా. సో ఏ విధంగా స్పందిస్తుండు, సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా జ్ఞాన కేంద్రము, కృత్య కేంద్రము, తర్వాత ముఖ్య కేంద్రము. జ్ఞాన కేంద్రము లోపల ఏం జరుగుతుందంటే సబ్జెక్టు కరికులం అని కూడా అంటారు. దేని జ్ఞాన కేంద్ర లక్ష్యాన్ని
జ్ఞాన కేంద్ర లక్ష్యాన్ని ఏమంటారంటే సబ్జెక్టు కరికులం అంటారు. అంటే సబ్జెక్టు వైపు విద్యార్థిని ఆసక్తి ఉండేటట్లు చేయాలి. దెన్ అదేవిధంగా బాలల ఉన్నత విద్య కోసము ఈ జ్ఞాన కేంద్ర లక్ష్యం అనేది నెరవేరాలి. దెన్ సెకండ్ ఏమంటున్నా, కృత్య కేంద్ర విద్యా ప్రణాళిక. రెండోది ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది, ఏంటి? కృత్య కేంద్ర విద్యా ప్రణాళిక ఎలా ఉండాలి అంటే, ఈ కృత్య కేంద్ర విద్యా ప్రణాళిక అనేది, సో ఈ ప్రణాళికకు మరొక పేరు ఎక్స్పెరిమెంటల్ సెంటర్ కరికులం లేదా ఎక్స్పెరిమెంటల్ కరికులం అంటారు. ఎక్స్పెరిమెంటల్ అంటే కృత్యాలు చేయడం ద్వారా, ప్రయోగాలు చేయడం ద్వారా, చిన్న చిన్న బొమ్మలతోటి కానీ వస్తువులతోటి కానీ సో ప్రయోగాన్ని చేసి జ్ఞానాన్ని పొందితే దాన్నే కృత్య కేంద్ర విద్యా ప్రణాళిక అని అంటారు. ఓకేనా అండి? సో దీని లోపల విద్యార్థి ఏ విధంగా ఉండాలంటే, విద్యార్థికి ఆ ప్రయోగం అనేది ఏదో విద్యార్థికి తెలియని ప్రయోగం కాకుండా తెలిసినటువంటి ప్రయోగము ఉంటే ఆసక్తిని పెంపొందించే విధంగా ఉంటాయి. క్లియర్ అండి? విద్యార్థికి ఆసక్తిని పెంపొందించే విధంగా ఉండేటట్టు చేయాలి. దెన్ అంతేకాకుండా ఇంకా ఏమంటున్నా, థర్డ్ వన్ ఏమంటుండు, ముఖ్య కేంద్ర విద్యా ప్రణాళిక. ఈ ముఖ్య కేంద్ర విద్యా ప్రణాళిక ఏ విధంగా ఉంటుందంటే, దీన్ని సో ఈ కోర్ ప్రణాళికలో భాగంగా, అంటే ఈ రెండింటిలో ఒక భాగంగా దీన్ని పేర్కొంటారు. ఇది వైయక్తిక అభ్యసనంలో విషయాలన్నింటినీ చర్చించే విధంగా ఉండాలి. వైయక్తిక అంటే సో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి సామర్థ్యాలను గురించి చెప్పాలి. వ్యక్తిలో ఉండే సామర్థ్యాలంటే ఈ వ్యక్తి గణితం బాగా చేయగలుగుతాడు, సో సైన్స్ బాగా చదవలేడు. ఈ వ్యక్తి సో ఖోఖో బాగా ఆడగలుగుతాడు, ఈ వ్యక్తి క్రికెట్ సరిగ్గా ఆడు. అంటే వ్యక్తిలో ఉన్నటువంటి సామర్థ్యాలను వెలికి తీయాలి. ఇలా తీస్తే దాన్ని ఏమంటున్నాము, ముఖ్య కేంద్ర విద్యా విధానం. సో ఇతర పిల్లల కంటే ఈ విద్యార్థి బాగా చదవగలుగుతుండు, బాగా రాయగలుగుతుండు, బాగా సో ఆటలు ఆడగలుగుతుండు. ఇలా వ్యక్తిలో ఉన్నటువంటి భేదాలను గుర్తించి ఆ భేదాలకు సంబంధించినటువంటి వికాసాన్ని అభివృద్ధి చేస్తే దాన్ని ముఖ్య కేంద్ర విద్యా ప్రణాళిక అనే పేరుతో పిలుస్తారు. సో కాబట్టి ఇవన్నీ విద్యార్థుల లోపల ఎలా తీసుకురావాలంటే, బాల్య దశలో ఉన్నప్పుడు మాత్రమే వీటిని తీసుకురావాలి. అవసరాలు తీర్చే విధంగా ఉండాలి, నిరంతరం మూల్యాంకనం చేసేటట్లుగా ఉండాలి, అవసరాలు తీర్చే విధంగా ఉండాలి. అందరికి మళ్ళీ విద్య అనేది ఎట్లుండాలంటే ఆమోదయోగ్యంగా ఉండాలి. సో ఇది ఫలితాన్ని బట్టి ఫలితం ఉండాలి. అంటే దీన్ని చదవడం ద్వారా ఫలితం అనేది ఉండాలి. సో ఫలైనప్పుడు జాబ్ వస్తుంది అన్నప్పుడు మాత్రమే ఇది చదవగలుగుతున్నాం. కాబట్టి ఎలా ఉండాలి అంటే, ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉండాలి, అవసరాలను తీర్చే విధంగా ఉండాలి, నిరంతరం మూల్యాంకనం చేసేటట్లుగా ఉండాలి. తర్వాత పాఠ్యేతర అంశాలకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలు, పాఠ్యాంశాలు అంటే బుక్కులో ఉన్నటువంటి అంశాలను క్షుణ్ణంగా చదువుకోవడము,